హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు ఇలా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇదే ఆయిల్లో 1/2 కిలో బీరకాయను పైన లైట్గా చెక్కు తీసుకొని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజ్ కట్ చేసుకున్న టమాటా 1, అరకట్ట కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా బీరకాయను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా బీరకాయ ఈ విధంగా మెత్తగా మగ్గిపోయాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, దినుసులు, 10 వెల్లుల్లి రెప్పలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న బీరకాయ, టమాటా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. బీరకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో కారాన్ని మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కిలో టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను ఉడకనివ్వాలి. టమాటా మెత్తగా మగ్గి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చినప్పుడు మూత తీసేసి దగ్గరకు అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 8 వెల్లుల్లి రెప్పలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి.
టమాటా పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలో పెరుగు ఎంతైనా వేసుకోవచ్చు, ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. పచ్చడిని ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా పెరుగు పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 8-9 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. తరువాత 1/2 కిలో దొండకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయను బాగా మగ్గనివ్వాలి. దొండకాయ ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, కొద్దిగా కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా ఈ విధంగా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు, పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదే బయట ఉంటే 4 రోజుల పాటు బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిరపకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ, దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో పచ్చిమిరపకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
పచ్చిమిరపకాయలు సగం వేగిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజు ఇంత చింతపండు, చిన్న టమాటాను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు మీరు ఎంత క్వాంటిటీ కావాలన్నా వేసుకోవచ్చు. పచ్చడిలో పెరుగు ఇలా బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.